ప్రభునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియచేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి 2 వాక్య భాగాలు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలంపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లారుచుండెను. దేవుడు తన వాక్యమును మనందరి క్షేమార్థమై దీవించి పంచిపెట్టునుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం యొక్క పరిచయం ఈరోజు మనము ఆలకించబోతుంటున్నాం. ఈ పేరులో 2 భాగాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది ఆది. ఆది అనగా ప్రారంభము అని అర్థం. కాండము అనగా గ్రంథము లేక వేదము అని అర్థం. ఈ 2 పదాలు కలిపి ఆదికాండము అని చెప్పడం మనం చూస్తున్నాం. అనగా ప్రారంభముల గ్రంథము, ప్రారంభముల వేదం. ఈ పేరులో సాధారణ భావం ఏమిటంటే ఉత్పత్తి అని అర్థం. ఉత్పత్తి, ఆదికాండము అనగా ఉత్పత్తి. ఒకసారి నేను ఒక యంత్రం మీద ఒక పదం గమనించాను. అందులో ఏముందంటే జెనెసిస్ అని ఉన్నది. వెంటనే నాకు బైబిల్ యొక్క ఆదికాండం గుర్తొచ్చింది. జెనెసిస్ అనగా ఉత్పత్తి. ఆ యంత్రము శక్తిని ఉత్పత్తి చేస్తుంది, జనరేట్ చేస్తుంది. అందుచేత జెనెసిస్ అని ఆ యంత్రం మీద రాశారు. శక్తిని ఉత్పత్తి చేసే యంత్రం, అందుచేత పదం అక్కడ రాశారు. కాబట్టి భాషాపరంగా మనం ఆలోచించినప్పుడు ఉత్పత్తి అని భావముగా మనం చూస్తున్నాం. ఈ పుస్తకం యొక్క ప్రారంభం తెలుగులో ఆదియందు అని ఉన్నట్లుగానే ఆదిమ హెబ్రీ భాషలో కూడా ఆదియందు అనే పదంతోనే ప్రారంభించబడింది. కాబట్టి ఈ పుస్తకమును బేరేషత్ అని పిలిచారు. ఆ తర్వాత గ్రీకు భాషలో గెనిసిస్ అని పిలిచారు. ఇంగ్లీష్లో జెనెసిస్ అని పిలవటం మనం చూస్తాం. ఈ పదాలన్నీ కూడా మనము గమనించినప్పుడు ప్రారంభము లేక ఉత్పత్తి అనే భావం ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ఈ పుస్తకంలో అన్నిటి ప్రారంభం మనకు కనిపిస్తుంది. సృష్టి యొక్క ప్రారంభం, భూమి, ఆకాశం, సముద్రం, ఆకాశ పక్షులు, అలాగే భూజంతువులు, అలాగే జలచరాలు, ఉభయచరాలు అన్నీ కూడా ఈ పుస్తకంలోనే మనకు పరిచయం అవుతాయి. సృష్టి యొక్క నమూనా లేక సృష్టి యొక్క ప్రారంభం, ఏ రీతిగా దేవుడు ఈ విశ్వమును కలిగించాడు, సృష్టించాడు అనే సంగతులు బైబిల్ గ్రంథంలో కూలంకషంగా స్పష్టంగా దేవుడు తెలియచేశారు. ఈ సంగతులు కేవలము ఒక్క బైబిల్లో మాత్రమే మనం చూడగలం. ఇది ప్రభు పిల్లలకు ఎంతో గర్వకారణం. ఆ తర్వాత మానవుల యొక్క సృష్టి, దేవుడు మానవుని ఎలా చేశారు, ఈ సంది కూడా
దేవుని యొక్క వాక్యంలోనే తేటగా మనకు కనిపిస్తుంది. ప్రారంభము అని మనం చెప్పుకున్నాం కదా, సృష్టి యొక్క ప్రారంభం, మానవుల యొక్క ప్రారంభం, అంతేకాదు పాపం యొక్క ప్రారంభం, శాపం యొక్క ప్రారంభం, ఆజ్ఞల యొక్క ప్రారంభం, పాప ఫలితం యొక్క ప్రారంభం, ఇలాగూ ప్రతి విషయం కూడా అనగా ప్రతి అంశం యొక్క ప్రారంభము ఈ పుస్తకంలో మనం చూస్తాం. పాప యొక్క విడుదలకు కూడా ఈ పుస్తకంలో మనం చూస్తాం. జాతులు, వంశావళులు, దేశాలు, జనాంగాలు, వాటి యొక్క వివరణ, విభజన, ఇవన్నీ కూడా దేవుని యొక్క గ్రంథంలోనే మనం చూస్తాం. కాబట్టి ఉత్పత్తి అనే పేరు ఈ పుస్తకానికి ఎంతో సముచితము అనే సంగతి మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రారంభము అనే మాట మాత్రమే కాకుండా పునాది అని చెప్పడం కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు. అంటే ప్రతి కార్యానికి ప్రారంభము. అంత మాత్రమే కాదు, మానవులకు దేవుణ్ణి పరిచయం చేసిన పుస్తకం కూడా బైబిల్ గ్రంథమే. అందులో ఆదికాండం. ఆదికాండం యొక్క ప్రారంభం ఎలా ప్రారంభమవుతుంది? ఆదికాండం యొక్క ప్రారంభము ఎలా ప్రారంభించబడింది? ఆదియందు దేవుడు అనే మాటతో ప్రారంభించబడింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ కాలము, దేవుడు, సృష్టి, మూడు విషయాలు ఒకే వాక్యంలో ప్రస్తావించబడటం మనం చూస్తాం. కాబట్టి బైబిల్ గ్రంథము దేవుడు లేరు అనే ఆ సిద్ధాంతానికి పూర్తిగా భిన్నమైనది, వ్యతిరేకమైనది అనే సంగతి ప్రారంభంలోనే మనం చూస్తున్నాం. ఎవరు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నా, అభిప్రాయం కలిగి ఉన్నా, అవి అభిప్రాయాలు కానీ వాస్తవాలు కావు. వాదోపవాదాలు ఎన్నో ఉండవచ్చు, కానీ చివరికి గెలిచేది సత్యమే. దేవుడు లేకపోతే సృష్టి లేదు, సృష్టి లేకపోతే మానవులు కూడా లేరు. ఈ సంగతి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా గమనించి తీరుట చాలా అవసరం. అది సత్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గ్రహించవలసిన వారు ఉంటున్నారు. ఈ పుస్తకం యొక్క రచయిత మోషే అనే సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా నిర్గమాకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండంలో మనం గమనించినప్పుడు దేవుడైన యెహోవా మోషేతో ఇట్లనను అనే మాటలు ఎక్కువగా మనం చూస్తాం. సంగతులు తెలియచేసిన వాడు దేవుడు, దేవుడు తెలియచేసిన సంగతులు వ్రాసిన వారు మోషే. దేవుడు తెలియచేసిన సంగతులే కాకుండా వారి జీవితాల్లో, వారి అనుభవాల్లో ఏవైతే జరిగాయో, ప్రత్యక్షంగా వారి జీవితాల్లో దేవుడు జరిగించిన కార్యములు లేక వారు చేసిన యాత్ర వివరాలు అన్నీ కూడా మోషే ఈ గ్రంథాల్లో రాసినట్లుగా చూస్తాం. ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం మోషే వ్రాసారు అనటానికి ఆధారాలు మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 14వ వచనం, 34వ అధ్యాయం 21వ వచనం, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 2వ వచనం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 58 నుండి 61 వరకు చూడవచ్చు. అలాగే 31వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు, 24వ వచనం. అయితే ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం అనగా 34వ అధ్యాయము యెహోషువ రాశారు.
ఈ సంగతులు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ 5 గ్రంథాలు మోషే వ్రాసారు అనటానికి పాత నిబంధనలో మరికొన్ని వాక్య భాగాలు మనం చూడవచ్చు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 30-32 వచనాల్లో ఈ సంగతి మనం చూడవచ్చు. 23వ అధ్యాయము 6వ వచనంలో చూస్తాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16లో కూడా మనం చూడవచ్చు. రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా 8వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం. మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మొదటి 5 పుస్తకాలు మోషే రాశారు అనటానికి పాత నిబంధనలో వాక్య ఆధారాలు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 30 నుండి 32 వరకు, 23వ అధ్యాయం 6వ వచనం, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనం, రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం, నెహెమ్యా 8వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం. ఇలాగూ ఈ వాక్య భాగాల్లో ఈ ధర్మశాస్త్రం అనగా మొదటి 5 పుస్తకాలు మోషే రాశారు అని ఇతర వాక్య భాగాలు ఆధారంగా రుజువుగా మనకు ఉన్నాయి. మోషే పంచకాండాలు రాశారు అనటానికి క్రొత్త నిబంధనలో వాక్యాధారాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుండి 43 వరకు మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. ఈ వాక్య భాగం నిర్గమాకాండం 20వ అధ్యాయము 13లో కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 17లో మనం చూస్తాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు అన్నమాట. ఆ తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 27లోని వాక్యం నిర్గమాకాండం 20వ అధ్యాయం 14లో చూస్తాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 18లో చూస్తాం. ఆ తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము 33లోని వాక్యం లేవియాకాండం 19వ అధ్యాయము 12లో చూస్తాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 21, 23 వచనాల్లో చూస్తాం. ఆ తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 38లోని వాక్య భాగం నిర్గమాకాండం 21వ అధ్యాయము 23, 25లో చూస్తాం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 21లో చూస్తాం. ఆ తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము 43లోని వాక్య భాగం లేవియాకాండం 19వ అధ్యాయము 18లో చూస్తాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 3, 6 వచనాల్లో చూస్తాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనం, లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 17 వచనాల వాక్య భాగాలు, అలాగే 5వ అధ్యాయము 45, 46 వచనాలు, 7వ అధ్యాయము 19వ వచనం, అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం 23వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం, కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 15లో చూస్తాం. పాత నిబంధన అనగా పంచకాండాలు మోషే రాశారు అనటానికి వాక్యాధారాలు క్రొత్త నిబంధన వెలుగులో మనం చూస్తున్నాం. ఆ పోల్చి చూసినప్పుడు ఆ పంచకాండాలు మోషే రాశారని తేటగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు ఒక ధర్మ సందేహం రావచ్చు. మోషే జీవించిన కాలానికి కొన్ని వందలు వేల సంవత్సరాల ముందుగా జరిగిన సంగతులు మోషే ఎలా రాయగలడు అనే ఒక సందేహం రావచ్చు. దానికి ముందుగానే జవాబు చూస్తాం. దేవుడు తెలియచేస్తుండగా మోషే రాశారు. దేవుడు తెలియచేస్తుండగా మోషే రాశారు. అది ఒక విషయం.
రెండవదిగా చూస్తే జరిగిన సంగతులు ఒక తరం నుండి మరొక తరానికి వారు అందించేవారు. ఈ సంగతులు మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆదాము మొదలుకొని 7వ వారైన హనోకు వరకు వీరిని గురించి ప్రవచించి ఇట్లన్నాడు అనే వాక్యం అక్కడ చూస్తాం. ఆదాము నుండి హనోకు వరకు వీరిని గురించి ప్రవచించారు అనే సంగతులు ఎక్కడ చూస్తున్నాము? క్రొత్త నిబంధన యూదా పత్రికలో 14-15 వచనాల్లో మనం చూస్తాం. అంటే ఒక తరం నుండి మరొక తరం, ఒక తరం నుండి మరొక తరం దేవుని సత్యాలు ఆ తర్వాత తరాల వారికి అందించారు. ఇక్కడ మనము గమనించవలసిన మరొక విషయం ఏంటంటే ఆదాము 930 ఏళ్ళు బ్రతికాడు. 930 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 936 సంవత్సరాలు గతించినప్పటికీ ఎన్ని తరాలు ఈ మధ్యలో ఉన్నాయి గమనిస్తే లెమెకు జీవితంలో 56 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆదాము జీవించాడు. లెక్కలు వేస్తే మనకు అర్థమవుతుంది. ఆదాము నుండి లెమెకు వరకు మనం లెక్క వేస్తే ఆదాము 930 బ్రతికాడు. అప్పటికి లెమెకు యొక్క వయస్సు 56 సంవత్సరాలు. అంటే ఈ ఆదాము ఎన్ని తరాల వారికి సంగతులు బోధించాడు మనం చూడవచ్చు. ఆదాము నుండి లెమెకు వరకు దాదాపు 9 తరాలు మనం చూస్తున్నాం. 9 తరాలు. లెమెకు 56 సంవత్సరాల వరకు ఆదాము జీవించాడు. అంటే ఈ 8 లేక 9 తరాల వరకు కూడా జరిగిన సంగతులు ఎవరు బోధించారు? ఆదాము బోధించాడు. ఆదాము మాత్రమే కాదు, ఆదాము మొదలుకొని 7వ వారైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించారు అని చెప్పారు. కాబట్టి వీరంతా ప్రవక్తలుగా, ఉద్యోగరీతిగా ప్రవక్తలు కాదు కానీ అయితే వారు ప్రవచించారు అనే సంగతి చూస్తాం. దావీదు ఉద్యోగరీతిగా ప్రవక్త కాదు కానీ అతను ప్రవక్త అయి ఉండెను అని మనం అపోస్తుల కార్యంలో చూస్తాం, పేతురు యొక్క ప్రసంగంలో. కాబట్టి పాత నిబంధనలో కొందరు ఉద్యోగరీతిగా ప్రవక్తలు కాకపోయినా దేవుడు వారిని ప్రవక్తలుగా వినియోగించాడు అనే సత్యాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. లెమెకు నోహు యొక్క తండ్రి. అందుచేత ఈ లెమెకు నోవహుకు సంగతులు క్షుణ్ణంగా తెలియచేసి ఉంటున్నాడు అని చెప్పుడులో సందేహం లేదు. అంతేకాకుండా ఈ నోవహు అబ్రహాము జీవించిన కాలం వరకు జీవించాడని మనం వాక్యంలో చూడవచ్చు. అబ్రహాము వయస్సు 58 సంవత్సరాల వరకు నోవహు జీవించాడు. నోవహు నుండి అబ్రహాం వరకు మనం లెక్కలు తీస్తే ఈ సంగతి మనకు అర్థమవుతుంది. అంటే ఆదాము నుండి లెమెకు వరకు ఈ మధ్యలో మరి కొందరు సంగతులు బోధించారు. లెమెకు నోవహుకు తెలియచేయట. ఆ నోవహు అబ్రహాం యొక్క వయస్సు 58 సంవత్సరాల వరకు జీవించాడు. కాబట్టి దైవ సత్యాలు ఈ మధ్యలో ఉన్న తరాల వరకు కూడా బోధించినట్లుగా మనము గమనించవచ్చు. ముందు తరాల్లో జరిగిన సంగతులు ఒక తరానికి మరొక తరం, ఒక తరానికి మరొక తరం వారు బోధించారు అనే సంగతి మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం.
దేవుడు తెలియచేశారు, నీవు నీ కుమారులకు తెలియచేయాలి అని చెప్పాడు. దేవుని వాక్యంలో మనము గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం, 6వ అధ్యాయం 4 నుండి 9 వరకు, 11వ అధ్యాయము 18 నుండి 20 వరకు, 17వ అధ్యాయము 18 నుండి 22 వరకు, 27వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు 8వ వచనం, యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 32 వచనాల్లో చూసినప్పుడు మీరు మీ పిల్లలకు వాటిని నేర్పించాలి, అభ్యాసం చేయించాలి అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. కాబట్టి సంగతులు ఒక తరం నుండి మరొక తరానికి తెలియచోట మనం చూస్తున్నాం. యోవేలులో దేవుడు తెలియచేశాడు, మీ పిల్లలకు వాటిని తెలియచేయండి, వారు రాబోయే తరాలకు సంగతులు బోధించాలి అని చెప్పాడు. కాబట్టి ప్రారంభం నుండి మనం చూసినప్పుడు ఆదాము, ఆ తర్వాత ఆ తరాల వారు ఒక తరం నుండి ఒక తరాన్ని బోధిస్తూ వచ్చారు. అంతేకాకుండా మోషేతో ఇద్దరు ప్రత్యక్షంగా మాట్లాడి తెలియచేశారు. మోషే జీవించిన కాలంలో ప్రత్యక్షంగా జరిగిన విషయాలు గ్రంథస్థం చేశారు అనే సంగతులు దేవుని వాక్య ఆధారంగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా కల్పన కథలు కాదు. పేతురు పత్రిక 2వ పత్రికలో మనం చూసినప్పుడు దేవుడు ఏం తెలియచేశారు, ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునేవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని దీని యొక్క వాక్యంలో చూస్తున్నాం. దైవజనుడు సంగద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, లేఖనం ఎలా కలిగిందట? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చెప్పి తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో చూస్తున్నాం. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని వాక్యము ఏ రీతిగా వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క గ్రంథంలో చూస్తున్నాం. దేవుడే మానవులకు తెలియచేసిన సంగతులు, దేవుడే జరిగించే కార్యాలు ప్రత్యక్షంగా చూసి వ్రాసిన సంగతులు, దేవుని ఆత్మ వలన ప్రేరేపించబడి వ్రాయబడిన సంగతులు దేవుని యొక్క గ్రంథంలో ఉన్నవి అనే సత్యం దేవుని యొక్క గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క గ్రంథం నమ్మదగినది, అది పరిపూర్ణమైనది, లోపము లేనిది అనే సత్యాలు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అట్టి గ్రంథమును దేవుడు మనకు దయచేయట మానవుల యొక్క భాగ్యం. ఆ గ్రంథమును పఠించి ధ్యానించి సత్యాలు గ్రహించి అనుసరించుట మన కర్తవ్యం. ఆ రీతిగా జరిగించి దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా పొందాలని దేవుడు తన వాక్యమును మనకు తెలియపరుస్తున్నాడు. మిగిలిన విషయాలు తర్వాత మనం ధ్యానం చేద్దాం. ప్రభు పేరుకి అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.